హాయ్ అండి, అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ మానస ఏవన్ విలేజ్కి స్వాగతం. ఫ్రెండ్స్ అందరు బాగున్నారా? ఇది ఢిల్లీ బజార్ కొనుక్కొచ్చిన బ్రష్ ప్యాకెట్ మాట 10 రూపాయలు. ఇది వచ్చేసి సెట్టింగ్ 3 ఉంటాయి ఫ్రెండ్స్. ఇందులో అయితే ఇగోండి 3 కలర్స్ వచ్చినాయి, ఎల్లో, గ్రీన్ అండ్ పర్పుల్ కలరు. 10 రూపీస్ మాట. ఇంకా మేమైతే మొహం కడుక్కోలేదు, ఇంకా వెళ్ళి క్లోజప్ అయితే తెచ్చుకోవాలంటే కోల్గేట్ తీసుకొచ్చుకోవాలి. అందుకోసం అని చెప్పి అంటారనమాట. ఇంకా టిఫిన్ కూడా తీసుకొచ్చుకోవాలి ఫ్రెండ్స్. ఇక్కడైతే రేట్ ఎక్కువ ఉందని చెప్పి ఈసారి మేము లాంగ్ అయితే వెళ్తున్నాము. ముగ్గురు వెళ్తున్నాం, ఎవరెవరండి అనుకుంటారు. ఇదిగోండి మా పాప, నేను, మా చెల్లి అయితే వెళ్తున్నాం అన్నమాట. చాలా దూరం వెళ్ళాలని చెప్తుంది. మా చెల్లి వీడియో తీయమంటే పైకి ఫోన్ లేపి తీస్తుంది. ఇంకా మేమైతే వచ్చేసాం ఫ్రెండ్స్. చాలా దూరం నడుచుకుంటూ వచ్చిన తర్వాత అయితే టిఫిన్ బాటిల్ వచ్చిందన్నమాట. ఇక్కడ నుంచి సెంటర్ ఇంకా చాలా దూరం. ఇక్కడ ఈ అమ్మమ్మ దగ్గర ఫ్రెండ్స్ మేము టిఫిన్ అన్నాం కదా, ఇక్కడ బాగుంటుంది అన్నమాట. ప్లేట్ వచ్చేసి 25 రూపాయలు. దోశ అయినా సరే, ఇడ్లీ అయినా సరే, రెండే ఉంటాయి దగ్గర. అలాగే కిరాణా షాప్ కూడా ఉంది. మేమైతే ఇక్కడ ఇది రెండోసారి తెచ్చుకోవడం. ఇంతకుముందు నేను చూడలేదు ఈ షాప్ని. మా పాప అయితే ఇంకా దారం వేస్తుందంటే ఇంకా మంచినీళ్ళు అయితే ఇచ్చాను, ఎందుకంటే బాటిల్ కూడా తీసుకొచ్చుకున్నమాట. మా పాప మంచినీళ్ళు అడుగుతూ ఉంటుంది, అందుకని. ఇదిగోండి చాలా మందంగా ఉంది దోశ. మళ్ళీ షాప్లో ఎలా ఉంటుందో సేమ్ అలాగే ఉంది, పలసగా ఏం వేయలేదు. సేమ్ అలాగే ఉంది షాప్లో. అంటే అంటారు కదా ఊళ్ళో అంటే కొంచెం పలసగా వేస్తారేమో అనుకుంటూ ఉంటారు, అలాగేం లేదు. ఇంకా మేమైతే అయిపోయింది, ఇంకా తీసుకొని వచ్చేస్తున్నాను నేను. మళ్ళీ కిరాణా షాప్కి వెళ్ళాలి. ఆయిల్ ప్యాకెట్ ఎంత అన్న? పామాయిల్ ప్యాకెట్ 1 లీటర్ ఒకటి ఇవ్వండి. ఎక్స్పైరీ డేట్ చూసుకో. ముందుగా తీసుకోవాలి అన్న. మీరు ఇప్పుడు మినపప్పు నానబెట్టింది ఇస్తే రుబ్బుతారా? ఎంత కేజీకి? పచ్చిది అయితే 30 అమ్మ, ఏదైనా మామూలుగా ఎండిది అయితే అంటే పిండి అయితే 10 రూపాయలు. పొడి పిండి అయితే 10 రూపాయలు, తడి పిండి అయితే 30 రూపాయల. 2 రూపాయలకి మైసూర్ ప్యాక్ అన్న. 150 అంట ఇవ్వు మరి. ఆడికెళ్ళి కూర్చోవటమేనా ఇంకా? మెట్లు ఖాళీగా ఉన్నాగా ఇంకా కూర్చోవటానికి. పోదాం బా, అమ్మ ఫోన్ చేస్తున్నారు. పోదాం. అన్నీ వచ్చాయా? డబ్బులు ఇంకెంత మిగిలే? 10 రూపాయల, 15 రూపాయల. పదండి, నడు నడు. టైం ఎంత అవుతుంది? 8 అవుతుందా? ఫ్రెండ్స్ మా చింతలను అయితే షాప్కి పంపించమాట. ఏం కావాలి చూసుకో అమ్మా అని. నా జుట్టు అయితే ఊడిపోయింది ఫ్రెండ్స్. నేను కొప్పుముడి వేసాను, కొప్పుముడి అయితే ఊడిపోయింది అన్నమాట. అంటే నాకు కొప్పుముడి వేసుకోవడం రాదు. మా అమ్మ కానీ మా అక్క వాళ్ళు కానీ వేస్తారు నాకు కొప్పుముడి కట్ట వేయాలనుకుంటే. నేను మామూలుగా మెలితిప్పి పెట్టేస్తాను జుట్టుని. అది కాస్త ఊడిపోయింది. ఇంక నేనైతే కొప్పుముడి వేసుకోలేదు. ఇంకా అలాగే వెళ్ళిపోయి షాప్ కాడికి. మా పాపకైతే డబ్బులు ఇచ్చి షెగోడీలు అలాగే బిస్కెట్ పెడతామని చెప్పాను. మా పాపకి ఏం కొనుక్కోవాలి ఏంటో కూడా తెలియట్లేదు ఫ్రెండ్స్ షాప్ కాడికి వెళ్తే, అందుకని. అలాగే కొబ్బరి నూనె డబ్బా కూడా చెప్పాము. ఇంకా మా పాపకి అయితే కవర్ అయితే ఇచ్చేసి ఇక నేనైతే కొప్పుముడి వేసుకుంటాను. చెప్పాక నేను ముడి పెట్టేస్తాను, అలా తిప్పేస్తాను అన్నమాట కొప్పుముడి. ఇంకా మేమైతే ఇక నడుచుకుంటే అయితే ఇంకా ఇంటికి అయితే వెళ్ళిపోతాను. బిస్కెట్ ప్యాకెట్ అయితే మా భైరవగాడి కోసం అంట అనుకోండి. ఇంకా మేమైతే మా చెల్లి అయితే ముందు వెళ్ళిపోయి వీడియో తీస్తుంది. మళ్ళీ కొప్పుముడి ఊడిపోయింది. నేను మా చెల్లికి చెబుతాను మళ్ళీ కొప్పుముడి ఊడిపోయిందని. మా చింతలోని జుట్టు చూసి అలా ఊడిపోతుందో పద్దాగా అని చెప్పి ముందు ముడేసుకో. గుంజు గట్టి గుంజు. చాలా దూరంగా గుజ్జా, దూరం ఉందా? ఏడికి వెళ్తాము 45 రూపాయలు లేదా 40 రూపాయలు. అదే ఇంకో 10 రూపాయలు వేసుకుంటే 2 ప్లేట్లు. ఫ్రెండ్స్ ఇప్పుడు మేము ఉన్న చోటు కాంచి 1 కిలోమీటర్ దూరం నడిస్తే. కిలోమీటర్ దూరం ఉండదు లేని. కిలోమీటర్ దూరం ఉండదా? అంటే కొద్దిగా తక్కువే, కానీ అంత దూరం వెళ్తే టిఫిన్ దొరికిద్ది. 2 కిలోమీటర్ల దూరం వెళ్తే అంటే కూరగాయలు అవన్నీ దొరుకుతాయి. కిరాణా షాప్ మాత్రానికి హోటల్ కాడే ఉంది. ఇది ఏంటో అనుకుంటున్నారా? ఇది ఎందుకు అనుకుంటున్నారా అంటే మా బైరో కోసం బిస్కెట్. అది బైరోగడి కోసం, కానీ నీ కోసం దోశ తీసుకున్నావు. నువ్వు కానియాలి నా కోసం పాపం పడ్డది. బ్రష్లు అయ్యి ఏం చేసావు? బ్రష్లు అవి అందులో ఉన్నాయి. వెళ్ళాము చింతలు తీసుకురాబో. గిన్నె దాంట్లో పెట్టి చూడు. టంగ్ క్లీనర్ కూడా కొన్నట్టుకున్నావు. క్లోజ్ అప్ ఫ్రెష్. రోజు అంతా కడుక్కోవాలి సరేనా? ఇప్పుడు నువ్వు ఎలా కడుక్కుంటున్నావో అలా రోజు కడుక్కుంటున్నావు కదా, సేమ్ అలాగే కడుక్కో.
నిన్న మొన్న కడుక్కున్నా సేమ్ అలాగే గట్టిగా రుద్దుకోవాలి. పిసుకు ఫ్రెండ్స్, మా పాప మొహం అయితే ఉబ్బింది. ఎందుకంటున్నా అనుకుంటున్నారా? అగో నీళ్ళ రమ్మ కాడ నుంచి అటు సైడ్ వెళ్ళింది అన్నమాట పాము. మేము నీళ్ళకి వెళ్తే మా పాప చూస్తే మీకు చెప్పాను కదా గాలని అయితే చూస్తే కాదు పాము వచ్చింది. భయం ఒక్క బట్టి ఏడ్చేసింది పిల్ల అయితే. మన దగ్గరున్నప్పుడు చూసావుగా అమ్మ అంటే మా పాప ఒకటే నిలబడింది అన్నమాట. ఏంటంటే గాడిదలు వచ్చినాయని చెప్పని చూద్దాం బైరో కూడా ఆడుతుంటే ఇక గాడిదలు వచ్చినాయి అనుకొని పరిగెట్టుకుంటూ అయితే వచ్చేసాడు. వచ్చి చూస్తే అవి గాడిదలు కావు పాము అంట. మా చింతలు భయపడిపోయి ఏడ్చేసింది. సరేలే, అందుకని నేను అటు ఇటు పరిగెట్టొద్దనే, చెట్ల సైడు అటు ఇటు పరిగెట్టొద్దమ్మా, ఒక్కదాని వెళ్ళొద్దు అనేది. నువ్వు వినిపించుకో. ఇప్పుడు అర్థమవుతుందా? ఒక్కదాని పరిగెడతాం ఇంకోసారి. ఇక్కడ ఉన్నాయిలే, నువ్వు ఇంకోసారి పరిగెడతావు అలాగా ఒక్కదానివే. ఇంకా కడుక్కో, చేతులు కడుక్కో. మంచిగా రుద్దు, ఇంకోసారి రుద్దు. మగ చేతులు దాకా కడగాలి, మగ చేతులు దాకా రుద్దుకో. చింతలు అయిపోయిందా? వచ్చేసి ఫ్రెండ్స్, ఇదిగోండి ఇది టిఫిన్. ఇది అయితే దోశ, ఇడ్లీ కూడా తీసుకున్నాను నేను. ఫ్రెండ్స్, ఇంకొకటి సెంటర్లోకి వెళ్తే మనకి 40 రూపాయల నుంచి 50 రూపాయలు దాకా ఉంది టిఫిన్. ఇదే దోశ అక్కడ సెంటర్లో అయితే 40 రూపాయలు, 45 రూపాయలు. 45? ఎందుకంటే గ్యాస్ రేట్లు పెరిగినాయి కాబట్టి పెంచారు. అంతకుముందు కూడా 35 రూపాయలు ఉన్నప్పుడు అయితే టిఫిన్ అయితే అంటే ఒక దగ్గర 15 రూపాయలు ఉంది, ఒక దగ్గర 20 రూపాయలు కూడా ఉంది. ఎలా అంటారా? ఇప్పుడు మేము వెళ్ళని ఇళ్ళల్లో అమ్ముతారు కదా, వాళ్ళ దగ్గర రేట్ తక్కువ. మేము ఇప్పుడు దాకా చూడలేదు, చాలా దూరం కాదు, దగ్గరే. మొన్న మేము మందు షాప్కి వెళ్ళినప్పుడు కనిపించింది అన్నమాట. అంతకుముందు ఆంటీ పెట్టలేదు, ఇప్పుడు ఈ మధ్యనే పెట్టింది ఆంటీ. దోశ మనం తెచ్చుకున్నాను, బాగుంది. వెడల్పు చూపించు. ఇంకొచ్చి చట్నీ, ఆనియన్ దోశ. ఇది మరి చట్నీ కూడా చిక్కగా ఉంది. ఇక్కడ అల్లం చట్నీ వేస్తారు, అది పలసగా ఉంటుంది షాప్లో, అంటే రోడ్డు మీద అన్నమాట సెంటర్లోది. ఇది ఇళ్లలో అమ్మేది మాత్రానికి టమాటా చట్నీ, అలాగే చట్నీ చిక్కగా ఉంది. మళ్ళీ ఇడ్లీకి సాంబార్ వస్తుంది కదా, సాంబార్ కూడా బట్టి ఉండేది, అది కూడా బంద్ చేశారు. ఓన్లీ ఇడ్లీ ఒకటే, ఇడ్లీ చట్నీ వేసి 45 రూపాయలు. ఇట్లా ఇటు కూర్చో. ఫ్రెండ్స్, కొన్ని చోట్ల అయితే మాత్రానికి హోటల్స్లలో చట్నీ కూడా బాగోదు, ఇడ్లీ తింటుంటేనే వాంతులు వస్తుంది. కానీ కొన్ని చోట్ల దోశ ఉడకదు, బాగోదు. అందుకని పాప వచ్చే ముందు కొద్దిగా మేమైతే ఇంట్లో ఎవరైనా సరే తిని చూస్తాం, చూసాక పాపకు అయితే ఇస్తాం. 2 చేతులు పెట్టకూడదు, ఒక చెయ్యి పెట్టకూడదు. ఎన్నిసార్లు చెప్పాను నేను? 2 చేతులు పెట్టకూడదు. బాగుందా? ఇడ్లీ చూపించాను, ఇదిగో సేమ్ ఇదే సైజ్ ఉంటుంది ఇడ్లీ. బయట కూడా 45 రూపాయలు ప్లేట్ తీసుకుంటున్నారు. సాంబార్ ఇవ్వరు, ఇలా చట్నీ పొట్లం ఒకటి అప్పు చెప్పేసి ఇస్తారు. తిను. ప్లీజ్ ఫ్రెండ్స్, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయాలి, బెల్ ఐకాన్ కొట్టండి, షేర్ చేయండి. చెక్క మీదే పెట్టాలి. ఉందా తిన్నని? అయిపోయిందియా? దానికి పత్తాసిగా మొత్తం ఒక ప్యాకెట్ కొనుక్కోవాల్సింది. వెళ్ళు, చేతులు కట్టుకోపో. ఫ్రెండ్స్, మేమైతే హాస్పిటల్కి వెళ్తున్నాం. ఫ్రెండ్స్, మేము మా పెద్దక్క, నేను, మా చెల్లి, నాగవనక్క, చింతల్లి వెళ్తున్నాం హాస్పిటల్కి. అయితే నేనైతే ఏం చేయను, ఖాళీ కూర్చోనని చెప్పని నేను కూడా వాళ్ళతో పడేది వెళ్ళిపోతున్నాను అనమాట. మా అక్క, మా అమ్మ ఇంటికాడ ఉన్నారు, మా తమ్ముడు అయితే షాప్కి వెళ్ళిపోయాడు.
ఇంకా మేమైతే ఇప్పుడు వెళ్ళాలంటే టైం అయింది. ఇంకా అవి నేను చెప్పక ఫ్రెండ్స్ తగ్గలేదని ట్యాన్ పట్టించే కూడా తగ్గలేదు. పెయిన్ అయితే లేదు, అలాగే వాంతులు కూడా లేవు. మళ్ళీ ఇంకోటి నీరసంగా అయితే లేదు, కానీ అవి పడుతున్నాయి. మేమైతే చారే పెడతాం, ఎందుకంటే పాప గట్టిగా వెళ్తుంది బయటికి, అందుకని చారు కూడా తాగుతున్నాం. ఒకసారి హాస్పిటల్కి వెళ్దాం, అక్కడ సరిపోలేదు అనుకుంటా టానిక్లు అని చెప్పని మేమైతే హాస్పిటల్కి అయితే వెళ్తున్నాము. వెళ్ళొచ్చాక అయితే వీడియో పెడతాం ఫ్రెండ్స్ ఏం జరిగింది ఏంటిది అన్నది. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే బెల్ ఐకాన్ కొట్టి వీడియో షేర్ చేయండి ఫ్రెండ్స్. మీరందరూ మా కోసం బాధపడుతున్నారు ఫ్రెండ్స్. నాకైతే ఎలా చెప్పాలి నాకైతే అర్థం కావట్లేదు. అందరికీ చాలా చాలా థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఎందుకంటే మా అయిన కూడా మమ్మల్ని పట్టించుకోవట్లంటే మా అన్నయ్య పెద్దనే ఉన్నాడు కదా, వాళ్ళు పట్టించుకోవట్లేదు. కనీసం ఎలా ఉన్నాం ఏంటని కూడా ఫోన్లు కూడా కానీ మీరైతే మీలో ఒకరిగా ఆదరించి మమ్మల్ని ఎలా ఉన్నారు ఏంటన్నది అప్డేట్ అని కనుక్కుంటున్నారు. అలాగే చూసి మా బాధను చూసి జాగ్రత్త అని కూడా చెప్తున్నారు. అయిన వాళ్ళు కూడా ఎంతగా చూడరు ఫ్రెండ్స్. చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్. ఇది కుడుకుడు మా పాప చిప్స్ అయితే కొనుక్కున్నాం, పొద్దున్న టిఫిన్ తీసుకున్నాం కదా, తినిపించలేదు అవి అమ్మంటే వద్దమ్మా అని ఆఫ్ చేశాను అనమాట. ఇక భయం వేస్తుంది ఫ్రెండ్స్, ఏ తినా అన్న ఇప్పుడు మా పాపకు పెట్టాలంటే, అందుకని ఆఫ్ చేశాను అనమాట. ఇప్పుడు వెళ్ళేటప్పుడు అయితే తినిపిస్తున్నాను నేను. మీకు వెళ్తాం ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే బెల్ ఐకాన్ కొట్టి వీడియో షేర్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ సపోర్ట్ మీ. చిన్న రోడ్ల వాటర్ అయిపోయా. రా చింతలే అమ్మడో లే. ఫ్రెండ్స్ మొత్తానికైతే మేము హాస్పిటల్ లోపలికి అయితే వచ్చేసాము. అక్కడైతే టోకెన్ అయితే రాపించుకుంటున్నాం. మా అక్క డబ్బులు తేవడానికి అయితే బయటకు వెళ్ళింది. ఇంకా మేమైతే టోకెన్ వచ్చేదాకా అయితే వెయిట్ చేస్తున్నాం అన్నమాట. పేరు వచ్చినప్పుడు మమ్మల్ని అయితే పిలుస్తారు. ఇంక ఇప్పుడైతే మేమైతే పాపగా చూపించుకొని బయటకు వచ్చేసి వాళ్ళు రాసి ఇచ్చిన చీటీ ఉండిద్దిగా, ఆ చీటీ మీద ఉన్న టానిక్లు అవన్నీ అయితే మందులు తీసేసుకున్నాము. వాటికైతే మాత్రానికి 470 రూపాయలు అయితే అయ్యాయి అన్నమాట డబ్బులు. ఇంకా టానిక్లు ఏమి వచ్చాయి ఏమి రాలేదు, చీటీలో ఉన్నవన్నీ వచ్చాయా లేదా అని మా అక్క అయితే అడుగుతుంది. ఒకసారి అన్నీ వచ్చాయా లేదో చూసుకుంటుంది మా అక్క. ఇంకా అయితే ఏమేమి చెప్పారు లోపల ఏంటి అని అయితే అడుగుతుంది. బలానికి ఏమి ఇవ్వలేదా, పత్తి ఏమీ లేదా అని అయితే అడుగుతుంది అన్నమాట. ఇంక మేమైతే బయట వైపు అయితే వచ్చేసాం హాస్పిటల్ నుండి. ఇంక ఇక్కడైతే ఒక షాప్ మూసేసి ఉంటే అక్కడ కూర్చున్నాం అన్నమాట. మేమైతే ఈరోజు చెప్పులు కొనుక్కున్నాం ఫ్రెండ్స్. ఇవ్వండి, ఒక జత 2 నలుపు రంగులే, కానీ ఒక జతకేమో పసుపు రంగు, ఒక జతకేమో పచ్చ రంగు ఉందన్నమాట. ఇంకా మా పాప అయితే తొడుక్కొని అయితే చూసుకొని సంతోషపడుతుంది. నాకు కొత్త చెప్పులు నేను వేసేసుకున్నాను, మీ కావు ఇవి నాయి అని అంటుంది. చూడండి ఇక్కడ అదైతే ఇంకా ఆ చెప్పులు వద్దు పెద్దవి, అందరు నవ్వుకుంటారు, వద్దు ఇడిసేసి చిన్న చెప్పులు వేసుకో అంటే మా పాప చూడండి డల్ అయిపోయింది, కోపం వచ్చేస్తుంది దానికి, ముఖం అయితే మార్చేసుకుంది. ఇంకా ఏం చేయం ఫ్రెండ్స్, పెద్ద చెప్పులు వేసుకొని నడుస్తుంది అంట, దబాలను పడిపోవచ్చు కూడా, అందుకనే ఇంక వద్దన్నాం. ఇంకా మేమైతే ఇంటికైతే బయలుదేరాం అన్నమాట. ఇంక ఇక్కడ మధ్యలో షాప్ కాడ అయితే మాత్రానికి సరుకులు అయితే తీసుకుంటున్నాము. అలాగే మా పాప కోసమని కొంచెం బలం రావడానికి బాదం పాలు అయితే తీసుకున్నాము. ఈ బాదం పాల డబ్బాకి అయితే కవర్ అయితే సీల్ వేసింది ఫ్రెండ్స్, అదైతే గోరుతోటి గిచ్చుతుంటే రావడం లేదు. ఇంకా పిన్నిస్ పెట్టి అయితే మా అక్క సీల్ అయితే తీస్తుంది అన్నమాట. ఇంకా నాగమణ అక్క మా చిన్ని తల్లి అయితే లోపలికి వెళ్ళిపోయి సరుకులు అయితే తీసేసుకుంటున్నారు. ఇవ్వండి ఇప్పుడైతే వచ్చేసింది మా అక్క. అలాగే డబ్బా కొన్ని బాగోవు కదా, అందుకని చూస్తుంది బాగుందా లేదా అని వాసన కూడా చూసి కొంచెం తాగి కూడా రుచి చూసి చెప్తుంది అన్నమాట. కొన్నిట్లలో బాదం పప్పులు ఉంటాయి, కానీ ఇందులో అయితే బాదం పప్పులే లేవు. అలాగే నన్ను కూడా మా అక్క చూడమంది, తాగి చూసి చెప్పమంది. కొంచెం పొడి కదా, ఉత్తి పొడి మాత్రం కలుపుంది, పప్పులు అయితే లేవు. అయితే బాగానే ఉంది, తాగు అని చెప్పాను నేను. దీని ఖరీదు వచ్చేసి 30 రూపాయలు అన్నమాట. ఇదివరకే అడిగితే ఒక షాప్ కాడ 50 రూపాయలు అన్నారు. ఇంకా అప్పుడు మా పాప కొనుక్కోలేదు. ఇంక ఇప్పుడైతే తక్కువ ధర ఉందని ఇంకా మా పాపకైతే కొనిచ్చాము. మా చింతలు అయితే తాగుతుంది అన్నమాట దాన్ని. చాలా బాగుందమ్మా అని చెప్తుంది, ఎంజాయ్ కూడా చేస్తుంది. అయితే ఇచ్చారు, అవి అయితే ఏంటో చూపిస్తాను. ఇవైతే 3 టానిక్లు దేనికంటే నడవల కోసం అన్నమాట, తగ్గడానికి. మొన్న చిన్న టానిక్ అయితే తగ్గలేదు,
అవి ఇంకా పడుతున్నాయి అన్నమాట, దానికోసం వెళ్ళామన్నమాట. అంటే కొంచెం పడుతుంది, మరి ఎక్కువ కాదు. అది వెళ్తే 2 రోజులు పట్టించిన తర్వాత ఈ 2వ రోజు టానిక్ నుండి కరెక్ట్గా 14 రోజుల తర్వాత ఈ టానిక్ పట్టించాలి. ఇవాళ నైట్ ఒకటి పట్టిస్తామే, రేపు నైట్ ఒకటి, అంటే 2 కూడా నైట్ పట్టించాలి. 14 రోజు కూడా అదే నైట్, అంటే నైట్ పట్టించిన టైంకి మళ్ళీ పట్టించాలి ఈ టానిక్లు అయితే అవి. ఇప్పుడు ఇంకోటి ఇది వచ్చేసి బలానికి అలాగే అరుగుదల టానిక్. ఇది 5 ml పట్టించాలంట, రోజుకి 2 సార్లు, ఉదయం సాయంత్రం. దీనికి మాకు మర్చిపోతామని చెప్పని ఇక్కడ రాయించుకొచ్చాం. 5 ml అలాగే ఉదయం సాయంత్రం తిన్నాక అని చెప్పని రాశారు వాళ్ళు అయితే క్లియర్గా రాపించుకున్నాం, మర్చిపోతామని. అలాగే ఇది వచ్చేసి దీంట్లో టానిక్ మాట. ఇంతకుముందు ప్లెయిన్గా వచ్చేసి మనకి 5 ml 10 ml ఇలాగ రాసి ఉండేది. ఈసారి కలర్స్తో పాటు డీటెయిల్గా అయితే రాశారంటే మర్చిపోకుండా ఉండడానికి ఏ కలర్ ఏంటి అన్నది చూపించడానికి చాలా క్లియర్ రాశారు, బాగుంది. ఇవ్వండి 10 ml 5 ml 2.5 ml. ఇంతకుముందు వచ్చేవి అయితే టానిక్లు అయితే ప్లెయిన్గా ఉండేవి, అప్పుడు తెలిసేగా అయ్యో గీత కాడికి వచ్చినాయి గీత అవతలకి వచ్చినాయి అని చెప్పని. ఇప్పుడైతే క్లియర్గా వేశారు, బాగుంది. ఇంకోటి వచ్చేసి ఆకలి వేయటానికి టానిక్, అంతేనాక ఇది వచ్చేసి ఆకలి టానిక్ మాట. ఇదిగోండి దీనికైతే క్యాప్ ఏది రాలేదు, ఇది ఎంత 5 ml అన్నారు ఇక్కడ రాసింది. ఇది కూడా 5 ml, కానీ రోజుకి 3 సార్లు, ఉదయం మధ్యాహ్నం సాయంత్రం. ఇది 3 సార్లు. దీన్ని కూడా సేమ్ రాశారు. రాపించుకున్నానమ్మా, మర్చిపోయిన ఇబ్బంది అవుతుంది. అక్కడ నర్సులు ఉంటారు అంటే కంఫర్ట్లు ఉంటారు కదా, వాళ్ళ దగ్గర అయితే రాపించుకొచ్చారు. డేట్ చూడలేక మేమేం చేసామంటే అక్కడ డేట్ చూసుకోకుండా వచ్చేసాం, అందుకని మేము డేట్ చూడలేదు, హడావిడిగా వచ్చేసాం. 2026 నుంచి 2027, ఏప్రిల్ 2026, సెప్టెంబర్ 2027. మందులు షాప్ డేట్ లేకుండా మరి ఉండలేదు, హాస్పిటల్ కాదు కదా, ఎందుకు మనం చూసుకోవాలి కాక. ఇది కూడా అంతే, ఏప్రిల్ 2026, సెప్టెంబర్ 2027. ఆట ఆడుకునేటివి కావాలి. ఈ టానిక్ ఇది వచ్చేసి రిసిప్ట్, అంటే దీని మీద కూడా టానిక్ మొత్తం పట్టించమన్నారు. ఇది మొత్తం ఈ సిరప్ మొత్తం పట్టించాలి, బాటిల్ మొత్తం. మొన్న 2 పట్టించాక సేమ్ అలాగే. అక్కడ లోనే ఏం చెప్పారంటే మీరు వన్ డే ఎందుకు గ్యాప్ తీసుకున్నారు, వన్ డే గ్యాప్ తీసుకోకూడదమ్మా. ఇప్పుడు ఇవాళ నైట్ పట్టించారు కాబట్టి మళ్ళీ అది నైట్ 2వ రోజు కూడా నైట్ పట్టించాలి. మీరు ఇవాళ నైట్ పట్టించి ఆగి మళ్ళీ రేపంతా 1 డే ఆగారు, అలా ఆగకూడదు. అలా ఆగడం వల్ల తగ్గవుగా త్వరగా అని చెప్పుకొచ్చారంట లోన డాక్టర్ గారు. ఇవ్వండి క్లియర్గా మా అక్క అయితే మర్చిపోద్దని చెప్పి రాయించుకొని వచ్చింది. ఇక్కడ ఇవాళ నైట్ తాపించని క్లియర్గా రాయించుకొచ్చింది మా అక్క. ఫ్రూట్స్ బాగా పెట్టినామా, క్యారెట్ బీట్రూట్ కూడా పెట్టండి, పాపకి బలం ఉంటుంది, బలం లేదు పాపకి అని చెప్పన్నారు. బలం కోసం పత్యం అయితే ఏమీ లేదన్నారు. పత్యం అంటారుగా, పత్యం ముందు అడితే ఏం పత్యాలమ్మా అని చెప్పి అంటున్నారు. ఇప్పుడు లేదు పత్యాలు, ఓ తినేటమే. మా పాప తినట్లేదు ఫ్రెండ్స్. అది కాకుండా మా పాప అరుగుదల లేదు. చిన్నప్పటి నుంచి మా పాప అంటే పాలు తాగేసరికి కక్కేసేది, పాలు కూడా తాగేది కాదు. వాళ్ళ హాస్పిటల్ కూడా వెళ్తే కూడా అమ్మ అరుగుదల లేదమ్మా పాపకి అంటే అంటారు కదా, పాలు తాగిన కక్కేస్తున్నా అంటే మంచిదే కదా తల్లి, పాలు తాగితే కక్కేస్తున్నా, అరుగుదల కాకుండా ఇబ్బంది పడే కన్నా కక్కడం బెటర్ అని చెప్పి అన్నారు. అందుకని మా పాపకి ఏం పెట్టాలన్నా చాలా జాగ్రత్తగా ఆచి చూసి పెడతాను అన్నమాట. మీకు ఇంత చెప్పక వెళ్ళేటప్పుడు చిప్స్ పెట్టాలనుకున్నా కానీ నేను ఆగుతున్న ఫ్రెండ్స్ వెళ్ళి పెట్టలే, కానీ దానికోసం కూడా ఏదైనా పెట్టాలి చాలా కేర్ఫుల్గా చూసుకొని పెడతాం పాప వరకు అయితే మేము. ఇవైతే మామూలు టానిక్లే, ఇవి అయిపోయిన టానిక్లు. ఇది వచ్చేసి కప్పినప్పు టానిక్ మాట మా పాప కోసం అని మేము ముందుగా కొనుక్కొని పెట్టుకున్నాం. ఏ నైట్ సరే కప్పినప్పు అంటే కబలు తెచ్చి పెట్టుకోలేము అని చెప్పని ఇది మొన్నసారి మా పాప కప్పినప్పు అంటే అది వీడియో పెట్టలే నేను, అప్పుడు తాపిచ్చారనమాట. ఇది సీల్ తీసిన డబ్బా, సీల్ తీసిన డబ్బా అయిపోయింది. ఇది సీల్ తీయండి కొనుక్కొచ్చుకొని మేము జాగ్రత్తగా పెట్టుకుంటాం అన్నమాట. ముందుగా మా అమ్మ అన్నిట్లో కేర్ఫుల్గా ఉంటుంది ఫ్రెండ్స్, ముందుగా తీసుకొచ్చి జాగ్రత్త పెట్టమని చెప్తుంది, అలాగే తీసుకొచ్చుకొని పెట్టుకున్నాం మేము. అలాగే మా చిన్న తల్లి కోసం చిన్న బ్రష్ నాకు కొనలేదు, కుళ్ళు మోతాలు. నువ్వు కొత్తది పొద్దున్న తీసుకోలే. మా పాప కోసం చిన్న బ్రష్, ఇంకా చింతపండు, అలాగే టిఫిన్. మా పాపకి వాటర్ అక్కడ తీసుకున్నాం
సెంటర్లో టిఫిన్ తినమంటే ఇప్పుడు దాకా తినకోకుండా వచ్చేసింది. నాకు వద్దమ్మా అంటే. ఇది మా పాప పరిస్థితి. వడ చూపించు. పొద్దున్న దోశ పెట్టాము, ఇప్పుడు వడ. ఆ దోశ కూడా సాగమే తింది అమ్మగారు, తినమంటే తినకోకుండా. ఇది వచ్చేసి ఎంత ప్లేటు? 40 రూపాయలు. ఇవి వచ్చేసి 40 రూపాయలు ఫ్రెండ్స్. పొద్దున్న తీసుకొచ్చింది మనం 20 రూపాయలు టిఫిన్, 25 రూపాయలు. దీనికి సాంబార్ వచ్చింది, చట్నీ వచ్చింది. ఒక వాటర్గా అయితే అవి కూడా రావు. ములక్కాయలు చారులు ఎక్కువ పెట్టమన్నారంట, కాబట్టి ములక్కాయ ఫ్రై చేసి చారు తాగిపించమన్నారు. చారులో వేయటాను కదా ములక్కాయలు. అమ్మ తాగిపించేది అలాగా. ములక్కాయ చారు తాగిపిస్తున్నాము. డాక్టర్ మరి తాగిపించవచ్చు అంటే ఫ్రెండ్స్, మన చెప్పులు లేవని చెప్పు అన్నాం కదా. మా అమ్మ అయితే వెళ్ళి కొనుక్కోపో చెప్పులు, దురగ డబ్బులు వచ్చినాయి కదా అని చెప్పని ఇంకా మా అమ్మ ఇటు మా తమ్ముడి డబ్బులతోనే ఫ్రెండ్స్, మేము ఇవన్నీ కూడా మా తమ్ముడి డబ్బులతోనే, మా తమ్ముడికి వచ్చిన డబ్బులతోనే ఇప్పుడు హాస్పిటల్ చూపించడానికి ఇప్పుడు హాస్పిటల్కి అందుకోవడానికి సరిపోయినాయి ఫ్రెండ్స్. మొన్ననే వచ్చాయి ఫ్రెండ్స్ డబ్బులు, కానీ ఆ వీడియో అయితే మేము పెట్టలేదు అనమాట. ఆ రోజు పాము వచ్చింది చూసారా, ఆ హడవిడిలో చెప్పలేదు, భయం వేసి. ఇక తెల్లారి మా పాపకి ఇక తెల్లారి మా పాపకి ఇలా ఇబ్బంది, ఇంకా రోజు చెప్పలేదు, మర్చిపోయాను. అది ఫ్రెండ్స్ అయితే అమౌంట్ అయితే వచ్చింది 7,500. 500 ఏమో షాప్లో అయితే కట్టేశాడు. దేనికంటే మా తమ్ముడు ప్యాంట్ అక్క చొక్కా అక్క తెచ్చుకుంది. ప్యాంట్ తెచ్చుకున్నాడు మా తమ్ముడు షాప్లోనే. వాటి నచ్చిన ప్యాంట్ తీసుకొని పక్కన పెట్టుకుంటాడంట. తర్వాత తీసుకొని వస్తాడు, అమౌంట్ తర్వాత కడతా అని చెప్తాడు వాండర్కి. అదే నచ్చిన ప్యాంట్ తీసుకొని వాండర్కి డబ్బులు కట్టేస్తే తీసుకొని వచ్చాడు మొన్న ప్యాంటు. ఇవి అయితే ఫ్రెండ్స్ ఇటు కాస్ట్ వచ్చేసి 50 రూపాయలు. అలాంటివి ఇంకో జత ఉన్నాయి మా చెల్లికి, అవి మొత్తం 2 జతలు కలిపి 100 రూపాయలు. ఈ జత ఒకటి 80 రూపాయలు పడింది ఫ్రెండ్స్. ఇవి అయితే 80 రూపాయలు అన్నమాట. పారాగాన్ అంటే అంత క్వాలిటీ చెప్పులు కావు. పారాగాన్ అంటే మా దృష్టిలో రబ్బర్ చెప్పులు రబ్బర్గా ఉంటాయి. ముళ్ళ కంపెనీ మీదకి వెళ్తే అది అంతగా ముళ్ళు గుచ్చుకోదు, ఇదైతే గుచ్చుకోదు. ఇది 100 రూపాయలు చెప్పారంట. 80 రూపాయలు 120 రూపాయలు 120 చెప్పారంటే మనం వెళ్ళలేదు కాబట్టి మనకు తెలియదు. ఇది 120 చెప్తే 80 రూపాయలకి బేరవారు తీసుకొచ్చింది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే బెల్ ఐకాన్ కొట్టి వీడియో షేర్ చేయండి ఫ్రెండ్స్. వీటికి మొత్తానికి హాస్పిటల్ బిల్ అయితే కానీ, ఇక్కడ ఫ్రూట్స్ కానీ కూరగాయలు ఇవన్నిటికి మొత్తానికి 1,400 రూపాయలు అయితే అయినాయి ఫ్రెండ్స్ మొత్తానికి బిల్లు. మందులకి అయితే ఏమో 500, ఫీజు 300. ఫీజు అయితే 300, మందులకి అయితే 500 అయినాయి. ఇక మిగిలిన ఇచ్చిన ఇవన్నీ వీటికి మొత్తం కలుపుకొని టోటల్ మొత్తం కలుపుకొని 1,400 అయితే అయింది ఈ బిల్లు అయితే. మా అమ్మ అంది అయితే అయిందిలే బిల్లు, కానీ నువ్వు పిల్లకి కావాల్సిన తీసుకొచ్చుకో అని చెప్పింది మా అమ్మ. అలాగే మా తమ్ముడు కూడా ఫోన్ చేసి చెప్పా ఫ్రెండ్స్, హాస్పిటల్లో ఎదురుగల సంగతి అంటే, సరే అక్క ఇప్పుడు నేను రావడం అయితే కుదరదు, బయటికి తిను సైలెంట్గా, మేము ఇప్పుడు రావడం అయితే కుదరదు అక్క, మీరు చూపించుకొని ఇంటికి రండి అక్క. అలాగే ఏమేమి కావాలన్నీ కూడా తీసుకోండి, మర్చిపోవద్దు, జాగ్రత్త. వాడు వంతుపోయింది, వాడు ఏదో చేస్తున్నాడు, తన మేనకోళ్ళని ఎంతోగా చూసుకోనుకుంటున్నాడు. కానీ మా పరిస్థితి ఏమి ఇలా ఉంది. మేము ఉన్న దాంట్లో అయితే మేము ఇలా సర్దుకుపోతున్నాం ఫ్రెండ్స్. ఇంకా వచ్చిన జీతంతో ఇలాగా ఇంకా మేము ఇంకా ఇది మా పరిస్థితి అయితే. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే బెల్ ఐకాన్ కొట్టి వీడియో షేర్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ సపోర్ట్ మీ, ప్లీజ్ ప్రోత్సహించండి ప్లీజ్ 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 ఫ్రెండ్స్. మా అక్క అయితే టానిక్ అయితే పట్టిస్తుంది అన్నమాట. మూత జాగ్రత్త చూసుకొని పట్టించు. 5 ml ఎంత? 5 ఎల్లో కలర్ ఉండదు చూడు, కడుగు, మూత కడుగు. ఎందుకే నవ్వుతున్నావు చింతలి? టానిక్ కోసమా? మా చింతలి ఎక్స్ప్రెషన్ చూడండి, నాకు వద్దు వద్దు అంటుంది టానిక్. తుడిచావా మూతని? మా అక్క మామూలుగా పెట్టదు అనుకుంది, ఇప్పుడు టానిక్ చిలకొట్టింది. కాస్త జిలకొట్టు. ఇదిగో నురగ వచ్చింది. నురగ కాదు, మందు కలవాలి, కింద పేరుకుపోద్ది అనుకుంటా కదా. ఏ టానిక్ అయినా ఫస్ట్ తాగిపించే ముందు అలాగా పైకి కిందకి కలపాలంట. మూత రావట్లేదా ఫ్రెండ్స్? ఇప్పుడైతే మాకైతే చాకుతో అయితే ఆ మూత అయితే కట్ చేస్తుంది అన్నమాట. ఎందుకంటే పంటతో ఇలా ఉప్పు తిరగాలి, ఉప్పకూడదు, ఎందుకంటే అది ఇలాగ చచ్చిపడిపోతుంది, మూత పాడైపోద్ది అన్నమాట. పెట్టడం కుదరదు, టానిక్ మొత్తం పాడైపోద్ది. అందుకనే కత్తితో కానీ చాకుతో కానీ కొయ్యాలి దాన్ని మూతని.
మాకైతే రావడం లేదు, అందుకని మేము చాకుతో అయితే కోస్తున్నాం. తెగుతుందా? తెగిపోయిందాక దెబ్బకి వచ్చేసింది. 5 ml అమ్మ పట్టించాల్సింది. ఏ కలర్ ఉందా టానిక్? స్మెల్ చూడు బుజ్జి ఒకసారి, చేదు ఉందో ఏముందో. 5 ml అయితే పట్టించాము. ఇప్పుడు దాకా వచ్చింది అనుకున్నా, నేను మర్చిపోయి ఆన్ చేసి అనుకున్నాను కానీ రాలేదు.